ఏదైతే సింధు జలాల ఒప్పందం కింద తమకు నీటి వాటా ఇచ్చేందుకు భారత్ నిరాకరిస్తే తమ దేశం యుద్ధానికి వెళ్తుందంటూ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ హెచ్చరించడం, ఒప్పందాన్ని నిలిపివేయాలని భారత నిర్ణయాన్ని తప్పుపట్టడం, జలాలు న్యాయంగా తమతో పంచుకోబోతు తాము సింధు పరివాహక ప్రాంతంలోని 6 నదుల నుంచి నీటిని తీసుకుంటామని చెప్పడం, ఐడబ్ల్యూజీటీ ఇప్పటికీ అమల్లో ఉందని ఆయన చెప్పడం, ఇదంతా కూడా బాగానే ఉంది. ఇక్కడ వెరీ సింపుల్, భారతదేశం మీద గెలిచే దమ్ముందా పాకిస్తాన్కి? కైమా కొట్టినట్టు కొడతారు భారతదేశంలో ఉన్న జనాలందరూ. పిచ్చినాయాళ్ళు వీళ్ళు అనాలన్నమాట. ఆ భాష మంచిది కాదు, కానీ పిచ్చదవలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. బిలావల్ భుట్టో జర్దారీ అనే పనికి మాలిన ఎదవకి తెలియాల్సింది ఏంటంటే అక్కడ భారతదేశం కొడితే 3 రోజుల్లో మూసుకు కూర్చుంది అక్కడ పాకిస్తాన్. ఏం చేయలేక సౌదీ అరేబియా దగ్గరికి, అమెరికా దగ్గరికి పరుగులు పెట్టింది. అట్లాంటి బచ్చా దేశం వచ్చి భారతదేశాన్ని జయించగలదా? భారతదేశపు నదుల్ని తీసుకెళ్ళగలదా? ఒక్కసారి భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కాండ్రించి ఉమ్మేస్తే వరదల్లో కొట్టుకుపోయే దేశానికి సంబంధించినోడు ఈ పిచ్చి కోతలు ఎందుకో, ఈ ఓవర్ యాక్షన్లు ఎందుకంటే అక్కడ ఓట్ల కోసం అన్నమాట.